హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సైకిల్ రైడ్ తీర ప్రాంతాల సమస్యల పైన అయితే చేస్తున్నాం కదా. సో డొంకూరు నుంచి నిన్న బట్వేన్పాలెం వరకు అయితే కంప్లీట్ అయింది నా రైడ్. ఈ రోజు పెద్దకరవేన్పాలెంలో అయితే ఉన్నాను. పెద్దకరవేన్పాలెం ఫిషర్మెన్స్ కి ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి వాళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా కౌటి మండలం పిజ్జూరు పంచాయతీ చదవన గ్రామం నుంచి ఆ గ్రామం నుంచి మత్స్యకార యొక్క కష్టాలు మేము ప్రభుత్వం తెలియజేస్తున్నాం. మేము ప్రతిరోజు వేటకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క కెరటాలు మాకు చాలా ఎక్కువగా రావడం వల్ల వెళ్ళలేకపోతున్నాం. అదే విధంగా వెళ్ళినప్పుడు ఆ బోర్డులు పడిపోవడం కానీ అదే కానీ అదే విధంగా ఆ వల్ల కూడా పోగొట్టుకోవడం, అదే విధంగా ఆ ప్యాన్ నష్టం కూడా జరుగుతుంది. అదే విధంగా వచ్చినప్పుడు కూడా కరెక్ట్ గా మనం ఆ ఒడ్డుకి చేరలేకపోతున్నాం. అదే దీని పరంగా ఆ క్షేమంగా వెళ్ళి రావడానికంటే మాకు సదుపాయంగా మినీ చెప్పిన ఒకటి మాకు అందుబాటులో ఉంటే ఇంకా అవి మాకు ఉంటే చక్కగా మేము యాడ్ చేసుకోవచ్చు. మా కుటుంబక్క మీ జీవితాంతం హాయిగా మేము జీవించగలం. అదే విధంగా ఈ మ్యూజిక్ లేకపోవడం వల్ల మేము మా గ్రామంలో కావచ్చు అన్ని గ్రామంలో కూడా వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. వలస వెళ్ళిపోవడం వల్ల అక్కడ చాలా కష్టాన్ని అనుభవిస్తాం. ఆ కష్టాలు పూర్తిగా పోవాలంటే మా గ్రామంలో ఆ మ్యూజిక్ అనేది ఆ ప్రభుత్వం ద్వారా మాకు ఏదైనా కట్టిస్తే మాకు చక్కగా మేము యాడ్ చేసుకుంటాం. మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు విన్నారు కదా, ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే వేటకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బోట్లు తిరగబడిపోవడంతో ఆ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అయితే జరుగుతుంది. ఆ ప్రాణ నష్టం జరగడం వల్ల ఆ కుటుంబం ఎంతో కోల్పోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఆ ప్రాణ నష్టం జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ మినీ చట్నీ లేకపోవడం చాలా దురదృష్టకరం. సో ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకో సమస్య ఏంటంటే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రజలైతే అడుగుతున్నారు. సో గవర్నమెంట్ దీనికి స్పందించి మా ఫిషర్మెన్స్ కి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము సంవత్సరం మొత్తం సముద్రం మీద వేటకి వెళ్తూ ఉంటాం. ఈ వేటకెళ్ళిన సమయంలో 2 నెలలు వేట శతం అనేది ప్రకటిస్తుంది. ఆ 2 నెలల సమయంలో మేము మత్స్యకార భరోసాకి అప్లై చేసాం. వాటికి ఇద్దరు ముగ్గురు రైతులు ఉంటాం. కానీ అక్కడ డబ్బులు వేసినప్పుడు మత్స్యకారు డబ్బులు వేసినప్పుడు ఒక రైతు మాత్రమే డబ్బు పడుతున్నాయి, రైతు డబ్బు పడట్లేదు. దీనివల్ల అంటే ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆ సమయంలో మనకి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి అదేవిధంగా అందరికి పడే విధంగా వాటిలో ఎక్కడైతే వేటకి వెళ్తారో అందరికి పడే విధంగా ప్రభుత్వం సర్వవలసిందిగా ప్రోత్సహిస్తున్నాం. అది మత్స్యకారి గ్రామం. ఆ గ్రామంలో ప్రధాన వృత్తి అంటే వేటకి వెళ్తూ ఉంటాం. ఈ వేటే మాకి ప్రధాన ఆధారం. ఆ వేట ద్వారా మా కుటుంబాన్ని మేము జీవనోపాధి చేసుకుంటాం. అయితే ప్రతిరోజు వేటకి వెళ్ళినప్పుడు ఆ అనుకూల వాతావరణం ఏర్పడడం వల్ల తుఫాన్లు యొక్క మాకి పంపించినప్పుడు మాకి ఆ లోతులో ఉంటాం. విగ్రహం కనిపించదు. ఇట్లయితే మాకే తెలియదు. ఆ సమయంలో ఆ తుఫాన్ వచ్చినప్పుడు కానీ వాతావరణం బాగున్నప్పుడు కానీ ఆ వేగంగా ఇంటికి చేరిస్తే మా యొక్క ప్యానస్ అనేది దక్కుతుంది. అదే విధంగా ఆ సమయంలో మాకి ఆ ప్రభుత్వం ద్వారా ఏమైనా జీపీఎస్ సదుపాయం అంటే ఈ క్షణంలో ఏం జరుగుతుందో మాకు తెలుస్తుంది. దాని ద్వారా సమాచారం ద్వారా తెలుసుకొని వేగంగా మేము ఊరికి చేరుకొని చక్కగా కుటుంబాన్ని మేము కాపాడుకుంటాం. ఇటువంటి జీపీఎస్ సదుపాయాన్ని ప్రభుత్వం ద్వారా మాకు కల్పించవలసిందిగా వేడుకుంటాం. ఇప్పుడు చూసారు కదా, ఏమంటున్నారంటే అంటే వేటకెళ్లే సమయంలో ఇప్పుడు సముద్రం వాతావరణం ఒకలాగే ఉండదు కదా. సడన్ గా అయినా తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చేటప్పుడు ఆ లోపల ఉంటారు, ఒడ్డు కనిపించదు. సో అప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక ప్రాణ నష్టాలు అయితే జరుగుతున్నాయి. సో దీనికి చిన్న ఏదైనా జీపీఎస్ సౌకర్యం సబ్సిడీలో గవర్నమెంట్ కల్పిస్తే మంచిదని ఈ ప్రజలైతే కోరుతున్నారు. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ మత్స్యకారుల సమస్యను మీ సమస్య అనుకొని ప్రభుత్వం దృష్టికి ఈ వీడియో వెళ్ళేలా అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీ షేర్ చేయడం వల్ల ఈ ఫిషర్మెన్స్ లైఫ్ లో అయితే సేవ్ చేసే వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సపోర్ట్ మీ ప్లీజ్.